అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి రావచ్చు. మీకు అవసరమైన వస్తువులను సర్దుకోవడం మర్చిపోకండి. ఈరోజు మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీరు స్నేహితులతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీ పని ప్రారంభించే ముందు మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఒక సంతోషకరమైన వార్తతో ప్రారంభం కావచ్చు. మీరు మీ జీవన శైలి మరియు జీవన ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీరు ఒక చిన్న ప్రయాణానికి వెళ్ళవచ్చు. మీరు ఒక శుభకార్యానికి హాజరవుతారు. మీరు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ మరియు సామాజిక కార్యకలాపాల్లో మీ సహకారం ప్రశంసించబడుతుంది. ఈరోజు మీరు ఇంటి నిర్వహణ మరియు సంరక్షణలో ప్రత్యేకంగా సహాయపడతారు. మీ పిల్లల కార్యకలాపాలపై ఆసక్తి చూపడం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా మీ సొంత సామర్థ్యాలను నమ్మండి. మీ దగ్గరి బంధువులు మీపై అపోహలు కలిగి ఉండవచ్చు. ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలకైనా దూరంగా ఉండాలి. మీ పని వాతావరణాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు మరింత జాగ్రత్తగా ఆలోచించాలి. మీ కృషి సామర్థ్యం సన్నగిలనివ్వకండి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి విజయవంతమైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందండి. భార్యాభర్తల మధ్య ఉండే తీపి చేదు సరదా సంభాషణలు వారి బంధంలో సన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఇంటి సంరక్షణ మరియు జాగ్రత్తల్లో కూడా పరస్పర సహకారం మద్దతు కొనసాగుతాయి. మైగ్రేన్లు మరియు తలనొప్పులను నివారించడానికి క్రమమైన దినచర్యను పాటించండి. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భావోద్వేగాల కంటే మీ మెదడును ఎక్కువగా ఉపయోగించండి. మీ సంబంధాల్లో నమ్మకం పెరుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకోండి. ఆర్థిక విషయాల్లో భవిష్యత్తు కోసం నిధులను దాచిపెట్టండి. ఒత్తిడిని నివారించండి. ఈరోజు గృహం కొనుగోలు చేయాలని మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గృహ కొనుగోలు ఆలోచన ముందుకు సాగవచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే సమయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శుభకార్యాల్లో బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో ఆనందంగా ఉంటారు. మీ మాటల ప్రభావం కార్యాలయంలో కనిపిస్తుంది మరియు మీ కష్టానికి తగిన ఫలాలు మీరు పొందుతారు. మీ మనసు కొంచెం సున్నితంగా ఉండవచ్చు కాబట్టి అతిగా ఆలోచించడం మానుకోండి. ఈరోజు ఎలాంటి పెద్ద శుభకార్యాలు ప్రారంభించవద్దు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు మీకు అంత సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. అభద్రత భావాలు మిమ్మల్ని ముంచెత్తే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి మీరు స్పృహతో కూడిన ప్రయత్నాలు చేయాలి. మీరు పనిలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పొరపాట్లు జరగవచ్చు. మీ మనసులో సున్నితమైన భావాలు మొదలవచ్చు మరియు మీరు దీనిని మీ భాగస్వామికి ప్రదర్శించే అవకాశం ఉంది. మీరు దానికి అనుగుణంగా సర్దుకుపోవాలి. డబ్బు ప్రవాహం సరిపోకపోవచ్చు. నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున మీరు డబ్బును నిర్వహించడంలో మరింత శ్రద్ధ వహించాలి. చర్మంపై దద్దుర్లు వంటి వేడి సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తగినంత నీరు తాగి చల్లగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగంలో స్థిరత్వం నెలకొంటుంది. మీరు చాలా కాలంగా చేస్తున్న కఠోర శ్రమ ఇప్పుడు ఫలితాలను చూపించడం ప్రారంభిస్తుంది. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మరియు కొన్ని ఇంటి పనులు కూడా పూర్తవుతాయి. ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. కేవలం మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. సంతోషకరమైన జీవితం కోసం మీ మొండి మరియు పట్టుదల వైఖరిని పక్కన పెట్టండి. ఎందుకంటే అది కేవలం సమయాన్ని వృధా చేస్తుంది. ఏ సమయంలోనైనా డబ్బు అవసరం కావచ్చు కాబట్టి ఈరోజు వీలైతే ఎక్కువ ఆదా చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. మీ కుటుంబ సభ్యులు ఏదైనా చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేయవచ్చు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. కానీ చిన్న విషయాలకే మీ భాగస్వామిని నిందించడం మానుకోండి. మీరు ప్రయాణం చేస్తుంటే అవసరమైన అన్ని పత్రాలను మీతో తీసుకువెళ్లడం మర్చిపోవద్దు. మీ భాగస్వామి పనిలో నిమగ్నమై ఉండడం మీకు విచారాన్ని కలిగించవచ్చు. పిల్లలు కలిసి గడిపిన సమయాన్ని గుర్తించరు. ఈరోజు మీరు మీ పిల్లలతో సమయం గడపడం ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. మీరు శక్తితో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా మీ పని ప్రదేశంలో మీ కృషిని
అంకిత భావాన్ని గుర్తించిన వారు మిమ్మల్ని వెంటనే ప్రశంసిస్తారు. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంభాషణలో మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ దినచర్యలో ధ్యానం మరియు వ్యాయామాన్ని చేర్చుకోండి. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనపై దృష్టి పెట్టాలి. మీరు ముందుకు సాగడానికి మీ భావోద్వేగాలను సరిగ్గా అంచనా వేయాలి. మీ చుట్టూ ఉన్న వారితో సామరస్యాన్ని పాటించండి. ఇది మీలోని సానుకూలతను మరింత పెంచుతుంది. సమయం అనుకూలంగా ఉంది. అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఈ అనుకూల సమయాన్ని గౌరవించండి. రాజకీయ ప్రముఖులతో ప్రయోజనకరమైన సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో ఉన్న ఏవైనా వివాదాలు పరస్పర అవగాహనతో పరిష్కరించబడతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణం చేసినా అది సమయం వృధా. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు. మీ పిల్లలు తప్పులు చేసినప్పుడు వారిని తిట్టే బదులు వారికి మార్గనిర్దేశం చేయండి. మీ వ్యాపారంలో కొంత విస్తరణ పని ఉండవచ్చు. మీరు పోటీని ఎదుర్కొన్నప్పటికీ మీ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. పనిలో అధిక పనిభారం మీ వ్యక్తిగత పనులకు ఆటంకం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఊహించని దానికంటే ఎక్కువగా మద్దతు ఇస్తారు మరియు పరస్పర సమన్వయం సరైన సమన్వయాన్ని నిర్ధారిస్తుంది. ఒక శృంగార సంబంధం ఏర్పడవచ్చు. శారీరక బలహీనత మరియు ఒళ్ళు నొప్పులు ఒక సమస్య కావచ్చు. మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోండి. ఈరోజు మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. అందువల్ల మీకు కోపం పెరిగినా ఆగ్రహానికి గురి కావద్దు. ఆత్మీయులను, స్నేహితులను కలుసుకునే సౌందర్యాన్ని ఆస్వాదించండి. మధ్యాహ్నం తర్వాత ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వేధించవచ్చు. మీ మాటలు లేదా ప్రవర్తన కుటుంబ సభ్యుడిని బాధ పెట్టవచ్చు. దీనివల్ల ఆ వ్యక్తిలోనూ మీలోనూ అపరాధ భావన కలగవచ్చు. ధార్మిక కార్యక్రమాలపై ఖర్చు ఉంటుంది. విద్యార్థులు విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ తెలివితేటలు మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రతి పనిలో మీకు సహాయపడతాయి. మీరు పనిలో చేసే ముఖ్యమైన పని ఫలితాలైనా ఊహించని దానికంటే మెరుగ్గా ఉండవచ్చు. సాధారణ ఆదాయ మార్గాలతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. రుణాలు లేదా అప్పులకు సంబంధించిన విషయాల్లో సానుకూల పురోగతి ఉండవచ్చు. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాటిలో కొన్ని భవిష్యత్తులో మీ కెరీర్కు కొత్త దిశను ఇవ్వవచ్చు. ఈరోజు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తప్పుడు సమయంలో మాట్లాడిన ఒక్క మాట సంబంధంలో దూరాన్ని సృష్టించగలదు. తెలియని వ్యక్తి మాటల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి, లేకపోతే మీరు నష్టాలను చవిచూడవచ్చు. మీ పిల్లల ఉద్యోగం గురించి మీకున్న ఆందోళన తగ్గుముఖం పడతాయి. ఈరోజు మీరు మీ తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాల్సి రావచ్చు. కుటుంబంలో సమన్వయ లోపం వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.